అంబటి నోటి దూల మరువక ముందే మరొక వైసీపీ నేత జోగి రమేష్ కూడా తన నోటికి ఆ పని చెప్పడంతో మరొకసారి ఆ తెలుగు తమ్ముళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారంటే ప్రీ ప్లానుడ్గా వైసీపీ కావాలని చేస్తుంది. లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదు అని సిట్టు క్లీన్ చిట్టు ఇవ్వలేదు అనే విషయం ఎప్పుడైతే ప్రజల్లోకి బయటికి వెళుతుందో దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ప్రీ ప్లానుడ్గా చేస్తున్న అటాక్ లాగా ఉంది. ఎందుకంటే నోటి దూషణలు తప్ప వేరే ఏ యాక్టివిటీ చేసినా ఇంత రియాక్షన్ రాదు, ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి కావాలని నోటి దూలను బయట పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసిన తర్వాతే ప్రమోషన్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అయితే నిన్న కూడా జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మరొకసారి మాట్లాడాడు. నారా లోకేష్కి ఒంట్లో కొవ్వు తగ్గింది కానీ మెదడులో చిప్పుపోయిందని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి టీడీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేస్తే జోగి రమేష్ మనుషులు కావాలని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే అంబటి రాంబాబు విషయంలో కూడా అంతే. ఆయన ఇంటికి వెళ్ళింది బహిరంగ క్షమాపణ చెప్పమని అడగటానికి వెళ్ళారు, కానీ అంబటి రాంబాబు అప్పటికే తన గూండాలను అక్కడ రెడీగా పెట్టుకున్నాడు. ఇక్కడ జోగి రమేష్ కూడా అంతే, క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేస్తుంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు సాధారణంగా వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేసేటప్పుడు రెచ్చగొడితే వాళ్ళ కోపం రాదా? సో దాంతో ఏం చేశారు, జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడికి వెళ్ళారు. అయితే అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినంత దాడి జోగి రమేష్ ఇంటి మీద జరగలేదు. కానీ జోగి రమేష్కి తెలుసు తాను మాట్లాడిన మాటలకు తన ఇంటి మీదకి వస్తారని. ఎందుకంటే ఆ కొడుకును జోగి రమేష్ వెళ్ళిపోయేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారు, ఆ భార్యను అలాగే మామ అనుకుంటా వాళ్ళు వెళ్ళిపోయి వేరొక చోట దాక్కున్నారు. అంటే ఇల్లు మొత్తం ఖాళీగా పెట్టేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకని వెళ్ళిపోయారు? వాళ్ళకి తెలుసు రెచ్చగొట్టాడు కదా నారా లోకేష్ అంటే వాళ్ళు రెచ్చిపోతారని తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో కావాలని జోగి రమేష్ బయటకు వచ్చి నారా లోకేష్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడటంతో కార్యకర్తలకు కోపం వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ బాడీ షేమ్ గురించి నువ్వు మాట్లాడేది ఏంది? ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఎస్, ఆయన ఒకప్పుడు బొద్దుగా ఉండుండొచ్చు, ఇప్పుడు మారాడు ఆయన. నువ్వు గతాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? ఒళ్ళు తగ్గింది, ఒంట్లో కొవ్వు తగ్గించుకోగలిగాడు కానీ బుర్ర పోయింది, చిప్పు దొబ్బింది, చిప్పు పెంచుకోలేదని చెప్పి మాట్లాడాడు. సరే అని చెప్పి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మరొకసారి నోరు జారాడు. ఏమని? నారా లోకేష్ను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానని చెప్పి మాట్లాడాడు. మరి ఇది తప్పు కాదా? ఇది ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానని చెప్పి జోగి రమేష్ మాట్లాడటం తప్పా కాదా? మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆగ్రహం రాదా? గతంలో జగనే చెప్పాడు కదా, వాళ్ళు వీళ్ళు ఎందుకు? జగన్ ఏమన్నాడు? నన్ను అన్నారు, నా మీద వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తలకు బీపీ రాదా? దాడి జరిగింది ఎందుకు జగన్ ఖండించట్లేదంటే అవును మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్నాడు. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీపీ రాదా? తెలుగుదేశం పార్టీ మీకు ఎంత బీపీ వచ్చిందో అంతకు రెట్టింపు బీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వస్తుంది. మరి ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అంత కుక్కను కొట్టించినట్టు కొడతానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆల్రెడీ నేను కుక్కను కొట్టినట్టు కొడితేనే నువ్వు జైల్లో ఉన్నావు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్పు లేదు. నువ్వు ఎదుటి వ్యక్తికి ఇవ్వని గౌరవం నీకెందుకు ఇవ్వాలా? నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే నిన్ను ఒకటి గౌరవించి మాట్లాడతాడు. నువ్వు ఎదుటి వ్యక్తిని కుక్క నక్క అని మాట్లాడితే నిన్ను అలాగే మాట్లాడతారు, కుక్క నక్కనే మాట్లాడతారు. నేను ఆల్రెడీ అలా కుక్కను కొట్టినట్టు కొడితేనే నువ్వు జైల్లో ఉన్నావు, మర్చిపోయినట్టు ఉన్నావు, బుద్ధి రాలా ఇంకా. కుక్కతాక వంకరలాగా ఆల్రెడీ నేను కుక్కను కొట్టినట్టు కొట్టి జైల్లో పెట్టినా కానీ జోగి రమేష్కు బుద్ధి రాలా. నువ్వు నారా లోకేష్ని కొట్టిస్తావా? గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద ఎవడూ లేని సమయంలో దాడి చేయటం అనుకున్నావా నారా లోకేష్ని కొట్టించడం అంటే? ఈసారి కనపడి పార్టీ ఆఫీస్ దగ్గర కానీ చంద్రబాబు గారి ఇంటి దగ్గర కానీ ఒకసారి కనపడి వెళ్ళి ఇప్పుడు మరి ఇన్ని ప్రగల్భాలు పలికి నువ్వు వెళ్ళిపోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో దాక్కోవడానికి సిగ్గులేదా నీకు? మొగాళ్ళలాగా బేరాలు పలికావు కదా, మరి చెవిరెడ్డి ఇంట్లో ఎందుకు దాక్కున్నావు? ఎందుకు నీకు ఆ నోటితోలా? ఎస్, టీడీపీ కార్యకర్తలు కోపం వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళేమి రెచ్చగొట్టలే, మిమ్మల్ని మీరే వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టిస్తామని అంటారు, మీరు ఊరుకుంటారా? టీడీపీ నేతలు కోపం అవుతుంది, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో కూడా కుక్కను కొట్టినట్టు కొడతామంటారు, ఊరుకుంటారా? అది తప్పని మీరు అనరా? మరి మీ నాయకుడిని అంటే తప్పు అయినప్పుడు ఎదుటి వ్యక్తిని అంటే తప్పు కదా? ఎవరినైనా హుందాగా విమర్శించాలి, రాజకీయ విమర్శ చేయండి. మీరు కావాలని ఎందుకు రెచ్చగొడుతున్నారు? రాష్ట్రంలో ఇతర ఇష్యూలు డైవర్ట్ చేయాలి, ముఖ్యంగా లడ్డు ఇష్యూ డైవర్ట్ చేయాలి, దాని గురించి నోటి దూల. సో నిన్న జోగి రమేష్ నోటి దూలకి ఏం జరిగిందో చూద్దాం.
రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్ పై జోగి దుర్భాషణలో బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై ఆ రాళ్లదాడి, పెట్రోల్ సీసాలు విసిరిన నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకొని జోగి, ఈసారి సీఎంపై ఫేక్ అంటూ వ్యాఖ్యలు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ శనివారం లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లోకేష్ కు ఒళ్ళు తగ్గింది కానీ కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి చిప్పు దొబ్బింది. అంటే వాడు వీడు అంట, ఆ సన్యాసి వెదవల్లారా ఏందిరా ఇది అంటూ దుర్భాషలాడాడు. అంటే నారా లోకేష్ని వాడు వీడు అని మాట్లాడతాడు. ఇలా ముఖ్యమంత్రి ఏమో బీసీ నేతల్ని లేకపోతే ఐఏఎస్ అధికారుల్ని వాడు వీడు అని మాట్లాడతాడు. కాక మొన్న మంత్రి సుభాష్ని వాడు 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 వాడెళ్ళి అశ్లీల డ్యాన్సులు చేసాడని వాడు వాడు అని మాట్లాడాడు. ఇప్పుడేమో నారా లోకేష్ని వాడు వీడు అని మాట్లాడతాడు. వీళ్ళకి బుద్ధి ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎందుకు ప్రజలు ఇంకా ఉండనిస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. సరే మనం ఓడించారు, ఓకే, అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హులేనా? నారా లోకేష్ అంట ఒళ్ళు తగ్గితేనంట కొవ్వు తగ్గింది అనుకున్నాడు కానీ చిప్పు దొబ్బిందంట. అసలు నారా లోకేష్ బాడీ గురించి నీకెందుకు, ఆ బాడీ షేమింగ్ గురించి నీకెందుకు? నువ్వేదో పెద్ద అందంగా ఉన్నట్టు, నువ్వు పెద్ద అందగాడివా? గతంలో నువ్వు చేసిన పనికే కర్మ అనుభవించావు. చంద్రబాబు గారింటి మీద చేసిన దాడికే కర్మ అనుభవించావు. అయినా కానీ నీ బలుపు తగ్గల. పైగా పిరికి సన్నాసులు మళ్ళీ వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని వెదవలో గెదవలని మాట్లాడటం. వీళ్ళు పిరికి సన్నాసులు. నువ్వు తొడలు కొట్టి మేసాలు తిప్పి వెళ్ళిపోయి పక్కనోడి ఇంట్లో దక్కోవడానికి సిగ్గని పీట్లా. నువ్వు మగాడు అయితే నీ గేటు ముందు నిలబడు. నువ్వు తొడలు కొట్టి మేసాలు తిప్పావు కదా, నిలబడు, నీ గేటు ముందు నిలబడు. అంత ధైర్యం లేదు. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి అటోకులు ఇటోకులు పొట్టుకోగులు కొట్టుకోగులు వెళ్ళిపోయి దాక్కుంటారు. మళ్ళీ వీళ్ళు ప్రగల్భాలు పలకటం. ఇక ఇదే మాట కాదు, ఇంకో మాట కూడా మాట్లాడు చూడండి. లోకేష్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, మళ్ళీ నోరు పరేసుకున్న జోగి. మరి కొట్టరా? ఇప్పుడు జోగి రమేష్ అక్కడ రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు నారా లోకేష్ను కొట్టించడం కాదు, నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నిన్ను కొడతారు పిచ్చి కుక్కను కొట్టినట్టు. నువ్వు ఎదుటి వ్యక్తికి ఏమైనా గౌరవం నీకెందుకు ఇవ్వాలా? నువ్వు ఎదుటి వ్యక్తి మీద నోరు పారేసుకున్నప్పుడు నీ మీద ఎదుటి వ్యక్తి ఎందుకు నోరు పారేసుకోడు? నారా లోకేష్ను కొట్టిస్తావా? వెళ్ళి కనపడి నిలబడు, ఒకసారి పార్టీ ఆఫీస్ ముందు నిలబడు, కొట్టిద్దిగాని వెళ్ళి. ఎంతమందిని తీసుకుని వెళ్తావో వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు నిలబడు. ధైర్యం లేదు. నీ ఇంటికి 10 మంది వస్తే నువ్వు పారిపోయి పక్కన ఇంట్లో దాక్కుంటావు. మళ్ళీ నువ్వు కొట్టిస్తావు. వీడు కొట్టలేడు, మళ్ళీ మరొకరితో కొట్టియాలా? తెలుగుదేశం పార్టీకి ఒకరితో ప్రమేయం లేదు, వాళ్ళే తాట తీసి ఎండ పెడతారు. నువ్వంటే 10 మంది కిరాయి రౌడీల్లో గోండాల్లో పెట్టించి వాళ్ళకు మందు లేకపోతే గుట్కాలు మట్కాలు పెట్టించి నువ్వు కొట్టించాలా? తెలుగుదేశం పార్టీకి వాటితో పనిలే. పంచాయత్ పై వచ్చారంటే ఇక ఒక్కడు కూడా అడ్రస్ ఉండడం. రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించడం పరిష్కారం కాదు. నీకేంటి లోకేష్తో ప్రాబ్లం ఏంటి? ఎస్, ఆయన ఏదైనా తప్పు చేశాడు, దాన్ని విమర్శించు. లోకేష్ ఏదైనా పని చేయకపోతే దాన్ని విమర్శించు, రాజకీయంగా విమర్శించు, తప్పులేదు. అంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి వాళ్ళంతా చూస్తానని వాడు వీడు అని మాట్లాడతా కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తా ఊరుకోరు. నిన్ను కొడతారు కుక్కను కొట్టినట్టు. రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ కొడతారు. ఎందుకంటే నువ్వు అన్నావు కదా, చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు, రాజీనామా చేసి దొబ్బేయొచ్చు కదా, పాలన చేత కాకుంటే నోరు మూసుకుని కూర్చోవాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ నోరు పారేసుకున్నారు. దీంతో ఆ టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశంతో ఊగిపోవడంతో మంత్రి లోకేష్ పిచ్చ చేష్టలు మానుకోకుంటే పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా అంటూ చెలరోగిపోయారు. చంద్రబాబు లోకేష్ రాక్షసానందం కోసమే ఇబ్రహీంపట్నంలో తన ఇంటిపై దాడి చేయించారంటూ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ సారా గాయించిన చరిత్ర నీది. ఒక కల్తీ సారా కేసులో నిందితుడిగా ఉండి జైల్లో శిక్ష అనుభవించి వచ్చి ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన నువ్వా ఈ రోజు నీతులు చెప్పేది జోగి రమేష్? చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎప్పుడైనా నీలాగా కల్తీ సారాలు కాశారా? దిగజారి బతికారా? గెలిచినా ఓడినా హుందాగా చేశారు రాజకీయం. నీలాగా చెత్త రాజకీయాలు చేయాలి. ఇన్ని ప్రగల్భాలు పలికినోడివి, లోకేష్ను కొట్టిస్తానన్నోడివి పారిపోయి పక్కనోళ్ళలో ఎందుకు దాక్కున్నావు? నువ్వు నీ ఇంట్లోనే ఉండొచ్చు కదా, పక్కనోడి ఇంటికి పారిపోయి ఎందుకు దాక్కున్నావు? మరి ఎందుకు ఈ ప్రగల్భాలు ఎందుకు? రేపొద్దున ఎక్కడైనా దాడి చేస్తే మళ్ళీ టీడీపీ శ్రేణులు గుండాలు దాడి చేశారు. చేయరా? మరి నువ్వు లోకేష్ను కొట్టిస్తానప్పుడు నిన్ను కొట్టరా? ఎక్కడ కనపడితే అక్కడ రాష్ట్రంలో ఒక మంత్రిని అంట మాట అంటే ఊరుకుంటారా? జోగి రమేష్ మీద కూడా కేసులు ఆల్రెడీ పెట్టారు. రిజిస్టర్ అయ్యి జోగి రమేష్ను కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి బొక్కలో వేస్తే కానీ బుద్ధి రాదు. ఆల్రెడీ బొక్కలో ఉండే వచ్చాడు, అయినా బుద్ధి రాలా. కేవలం వైసీపీ నాయకులు రాజకీయంగా టీడీపీని కూటమిని ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఆల్రెడీ నిన్న కోర్టు చెప్పింది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు హుందాగా ఉండాలి, ఇలాంటి భాషను యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పింది అంబటి రాంబాబు విషయంలో. అయినా కానీ వీళ్ళ బుద్ధి మారల, కుక్కతోక వంకరలాగే వీళ్ళ బుద్ధే ఇది. కూటమిని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే నిన్న జోగికి అలాగే అంబటి రాంబాబుకి ఏదైతే జరిగిందో రేపు మీకు కూడా అదే జరుగుతుంది.